అమెరికా థీమ్ లో తన డిఫరెంట్ మేనరిజం తో మళ్ళీ మెస్మరైజ్ చేయడానికి వచ్చేస్తున్నాడు చమక్ చంద్ర అలాంగ్ విత్ హిస్ టీమ్. గంటులేక చలరేగితే పాలిచ్చి జోలా పాడేయన్న ఏంటో ఆ మాస్కి పొన్నానికి రావడం ఇలా సాంగ్లు వేసుకోవడం 5 నెలల ముందు రాజస్థాన్ వెళ్ళారు మళ్ళీ ఇప్పుడు వచ్చారు. నా ప్రొఫెషన్ అలాంటిది, ఏం చేయమంటావు? ఈ విశ్వనాథానికి ఇండియాలో ఉన్న పేరు అలాంటిది. ఆ పేరు కోసమైనా వెళ్ళక తప్పదే. మిస్ అవుతున్నావు అని ఫీల్ అవుతున్నావా? వచ్చేసానుగా, నిన్ను వదిలి ఇక్కడ నుంచి ఎక్కడికి వెళ్ళను. ఓకేనా? ఓకే. ఇప్పుడు నా దగ్గరే ఉంటావు, అర్థమైందో? దా కూర్చుందాం దా. ఇప్పుడు నుంచి నిన్ను వదిలి ఎక్కడికి పోను, అర్థమైందా? నీ దగ్గరే ఉంటాను, నీతోనే ఉంటాను. 1 సెకండ్ పోను. హలో, విశ్వనాథన్ స్పీకింగ్. సార్ నమస్కారం సార్. సార్ సార్ ఓకే సార్, ఓకే సార్. డ్యామ్ షూర్ సార్, డ్యామ్ షూర్, డ్యామ్ షూర్. 1 సెకండ్. ఏంటి మళ్ళీ డ్యామ్ కట్టడానికేనా? బ్రిడ్జి కట్టడానికి. ఏదైతే ఏముంది అదే ఇసుక అదే సిమెంట్. ఎక్కడికి వెళ్ళాలి? బీహార్. ఎన్ని రోజులు? 2 సంవత్సరాలు. 2 సంవత్సరాలు. ఎప్పుడు వెళ్తారు? రేపు మార్నింగ్ 7 o'clock ఫ్లైట్. అయ్యో కష్టాలన్నీ నాకే వచ్చాయి. ఏంటి, మన కోసమే కదా చేసేది, మనం హ్యాపీగా ఉండాలని కదా చేసేది. ఎందుకు ఫీల్ అవుతున్నావు? నువ్వు మిస్ అయిన 5 నెలలు, మిస్ అయ్యే 2 సంవత్సరాలు, అన్ని ఆనందాలు ఈ రోజు ఇస్తా. ఓకేనా? ఓకే. దొంగ 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 ఎత్తుకపోను. మంచి మంచి సావత్తాన్ని వీని కట్టలేదు సావు. మనుషులు అందుకో పంచ. వీడు తాగచ్చి రోజు గుద్దుడు, వీడు మారడు. మంచి మంచోడు సత్తాడు, వీడు సత్తలేడు. ఇదిగో అక్క. ఏమైంది అక్క? ఏమైందంటే ఓ రోజు తాగచ్చి పంట బల కొట్టుడు చూడు ఎంత కమిలిపోయిందో చూడు చెల్లె. అబ్బా జర జెండు బాబు రాయి. ఎంత మంచిగా రాస్తానో చెల్లె, నాలాంటి బిడ్డ పుట్టాలి నీకు. నాకెందుకులే అక్క. రే నీ సావన సత్తగా నా ఇంటికి రానరా, ఈ ఇంట్లోనే ఉంటా నేను. స్వరూపా, మార్నింగ్ 7 o'clock ఫ్లైట్, మళ్ళీ 2 సంవత్సరాలకు రాను. ఏదో ఒకటి చెప్పి పంపించవే. వీడు పోతలేరు, వీడు పాడుగాల మంచి మంచోడు బయటికి పోతాను. భార్యాభర్తలు గొడవాలన్నప్పుడు కామన్ అండి. మీరు ఇంటికి వెళ్ళండి, ఇంటికి వెళ్ళండి. చేది ఒక మీద తువాలు ఉంచితే తుడిచిపెట్టుకున్నా కనపడతానా? సావనైనా సత్తా ఐటీ పోను, ఈయన ఉంటా, మీ ఇంట్లోనే ఉంటా. 7 o'clock ఫ్లైట్ అండి, 2 సంవత్సరాల వరకు రానండి. నువ్వు వెంకటి నేను పోలీసులు పట్టించే కొట్టకపోతే చూడు. నువ్వు ఏంటి నా మొగుడు నువ్వు పోలీసులతో కొట్టిస్తావా? నీకు చేసిన అన్యాయం ఏంది? వాడు తాగొచ్చి నిన్ను కొట్టిండా, నీ పిల్లను కొట్టిండా? నన్ను కొట్టిండు. పిల్లను కొడతా తప్ప సంసారాలని మీ లెక్క సప్పసప్పగా ఉండాలా? ఆగబెట్టాడు కొడుకు, తినడో లేదో. వాయ్ ఓ మనిషి ఎక్కడో ఏమో. అయ్యో ఏంటి ఇది స్వరూపా? వీళ్ళతో ఎప్పుడు ఇదే గొడవండి. ఆ మొగుడు ఫుల్ గా తాగొచ్చి దాన్ని కొడతాడు, అదే పరిగెట్టుకుంటూ మన దగ్గరకు వస్తుంది. వీళ్ళతో టార్చర్ అయిపోతుంది. మనకు తెలుసు కదా, ఒక్క క్షణం 1 సంవత్సరంతో సమానం. ఇప్పుడు వాళ్ళు అర్థం చేసుకోరు. దా ఏంటో ఇద్దరు హ్యాపీగా ఉండాలి. ఏదేది ఆడున్నావే? ఏ నా పిల్ల ఎంత అందంగా, దీనికంటే అందంగా ఉంటుంది. అబ్బో ఏదేది? ఎవరు? నా పెండ్లో. నీ పెళ్ళం ఇందాక వెళ్ళిపోయింది వెంకటి, లేదు ఇక్కడ. అబ్బా విస్తున్నాను, నీ ఇంట్లో జరగడం నేను చూస్తున్నా. పెండ్లని ఇంట్లో కొడితే మూల కూర్చొని ముక్కలు గాని మంది సంసారంలో మకం పెడతావు నువ్వు. రా, నువ్వు రావాలి, నేను పోవాలి. వెంకట్ మీ ఆవిడ ఇక్కడికి రా. ఒక ఆడది మగాడు ముందు దించుకొని మాట్లాడాలి, కాదని తల ఎత్తుతాది. ఎవడు పిల్లమైన చూడు, ఆఖరికి నీ పిల్లమైనా దించు. నా పెండ్లం ఏది? నీ పెళ్ళం లేదు వెంకటి ఇక్కడ. మేస్త్రి. ఎవడా మేస్త్రి? నేను ఇంజనీర్ ని. మేస్త్రి అయితే అంది, ఇంజనీర్ అయితే అంది, అదే సిమెంట్ అదే ఇసుక.
డిస్కషన్ వద్దు. నా పెళ్ళాలు నాకు ఇచ్చే నువ్వు పోతా. నీ పిల్లం ఇక్కడ లేదురా, నీకు దండం పెడతాను రా. 7 o'clock ఫ్లైట్ రా నాకు. 2 సంవత్సరాల వరకు రానురా వెంకటి, ప్లీజ్ రా, నువ్వు వెళ్ళరా, నీకు దండం పెడతాను. నీకు దండం పెడతారా? నాకు ఉన్నది ఒకటో పెళ్ళారా, నీళ్ళకు ఊరుకో పెళ్ళ లేదురా. నువ్వు అలాంటి ఎక్స్ప్రెషన్ ఇవ్వకే. వాడు తాగేసేదో మాట్లాడుతున్నాడు. ఉన్న బ్రిడ్జినే సరిగా చూసలేకపోతున్నా, ఇంకా పక్క బ్రిడ్జిలో నాకు. నువ్వు 100% నా మీద హోప్ తో ఉండొచ్చు, అర్థమైందా? నీ మీద మాత్రం నాకు హోప్ లేదు. నీకు ఒప్పించాల్సిన అవసరం నాకు లేదు, అర్థమైందా? నన్ను కొట్టిన విషయాలు నన్ను కొట్టేంత వరకు వచ్చిందంటే నీకు దానికి కథ ఎంత వచ్చిందో నాకు అర్థమైంది. వచ్చే చూసినావే వేరే వాడు నీ మొగుని టపా 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 కొట్టు బయట వస్తలేదంటే నువ్వు బయటకు రా, నీకు చెప్తా. నన్నే కొడతారా టూరిస్ట్ గా? ఎవడా టూరిస్టు? ఎవడా టూరిస్టు? అమాసి పార్నింగ్ వచ్చిన టూరిస్ట్ అనే సైంటిస్ట్ అంటారా ఏంది? అరే వెంకటి, నీకు దండం పెడతాన్రా, నీ పిల్లం ఇక్కడ లేదురా. అరే నేను పొద్దున ఫ్లైట్ కి వెళ్ళాలరా, 2 సంవత్సరాల వరకు రానరా. ఒక్కసారి చెప్పుదే నువ్వు. వెంకటి ఆడవాళ్ళగా తల దించుకొని మాట్లాడాలి. తల ఎత్తుతాను దించు. నేను చెప్తున్నాను, నీ పిల్లం లేదు, వెళ్ళి వెంకటి, మీకు దండం పెడతాను. అట్లా ఎప్పుడు సరూపా ఏంట లేక లేక ఇంటికి వస్తా ఏంట నాకు ఈ రచ్చ? వీళ్ళందరితో ఎప్పుడు ఇదే డాక్టరండి. అసలే మనకి ఒక్క క్షణం 1 సంవత్సరంతో సమానమే. నిన్ను ప్రేమగా చూసుకుంటా, అర్థమైందా? ఏంటి నువ్వు హ్యాపీగా, మనం ఇద్దరం హ్యాపీగా ఉండాలి, అర్థమైందా? మళ్ళీ ఎప్పుడు వస్తారో తెలియదు. ఎటుపోతీవిరా? ఎటుపోయినవురా? అబ్బా మళ్ళీ ఏమైందక్క? మళ్ళీ ఏమైందంటే మీ విశ్వనాథం మాటని ఇంటి మొక్కన పోయినా ఆ తాగబోతలు లేడు. తాగబోతలు లేకుండా నేనెందుకు అక్కడ ఉంటా? అందుకే నేను కూడా బిక్కొని ఇక్కడికి వచ్చిన. సావరైనా సత్తా ఆ ఇంటికి పోను నేను. చెల్లె ఏడికి పోతావు మరి? ఏడుంటావు? ఇక్కడుంటా. పానమంతా గాయగా అవుతుంది. పోయి కొద్దిగా చాయ్ పట్టుకుని అల్లం వేసి ఆ ఛాయలో కొద్దిగా ఎలుకల మంది కూడా తీసుకుంటారు. ఏదో విశ్వనాథేమో అంటాను. అంటే నీ కడుపులో బాగా పురుగులు పడ్డాయి కదా, కొద్దిగా అల్లం వేస్తే ఆ పురుగులు వస్తాయని. విశ్వనాథం పాడుగాను ఇందాక లేదన్నా, ఇప్పుడు వచ్చిందిరా. అమ్మా ఇప్పుడు ఎట్లా వచ్చింది ఇస్తున్నాను? పైకెళ్ళి నీడు వచ్చిందా, కిందకెళ్ళి పుట్టు వచ్చిందా, ఏడాకల్లి వచ్చింది ఇస్తున్నాను? నీకు దండం పెడతాను వెంకటి, అది ఇప్పుడే వచ్చిందిరా. అమ్మో నమ్మేసిన, అమ్మో ఇప్పుడే వచ్చింది. అమ్మో అబ్బా మధ్యలో ఎంత బాగున్నారా లింగి నేను. అబ్బా నారే నారే నడుము రారే. అబ్బా అరే ఇస్తున్నాను. ఈవిడ మీ ఆవిడ, ఆవిడ మీ ఆవిడ, మా ఆవిడేదిరా. రే సైకో, ఈవిడ మావిడ్రా, ఆవిడ మీ ఆవిడ్రా. అది మా ఆవిడైతే నా పక్కన ఉండాలి కానీ నీ పక్కన ఉందేవిరా. అరే నీకు దండం పెడతాను, వాటి పక్కన వెళ్ళి. ఇదిగో విశ్వనాథం, నా చెల్లె ముఖం చూసి ఉంటానా ఇంట్లో? ఈయన్నే ఉంటా. ఆ ఇంటికి పోవలేదు, మన ఎంబడి పోవలేదు. అరే నిన్ను ఏం పాపం చేశాను రా? నా పెళ్ళని ఏమందు పెట్టినావురా? అది రావట్లేదురా. ఏం చేసినారా నా పెళ్ళ? నీకేం పాపం చేసినారా? నా పెళ్ళకి ఏమందు పెట్టినారు? నా పెళ్ళ నాతో పంపారు, తీసుకుపోతారు. లే అక్కడికి వెళ్ళు. మంచిగా కొట్టిరావు విశ్వ. అట్లా కొట్టి ఇట్లా కొట్టి తింటా. ఇది నా పెళ్ళం, అది నీ పెళ్ళం, ఓకేనా? అరే పొద్దున 7 o'clock ఫ్లైట్ రా, 2 సంవత్సరాల వరకు రానరా. ఎందుకురా నాకు ఇలా టార్చర్ పెడుతున్నారు? ఫ్లైట్ ఎన్ని గంటలు? 7 o'clock రా, మార్నింగ్ 7 o'clock. దరిద్రులారా, ఏ మనుషులరా మీరు? 7 ఎప్పుడు అయిపోయింది? 7 అయిపోయిందా? అయిపోయింది. ఏమే ఇల్లు జాగ్రత్త. మన పని అయిపోయింది. ఇప్పుడు ఇగో మన ఇక్కడ కాదు, మన నచ్చినట్టు కదా, ఆ ఇంట్లో పోయి చూద్దాం ఇక. అవునా? పర్ఫార్మెన్స్ స్టార్ట్ చేయమని. నీ చేతులు పడిపోయి నన్ను కూడా తావరాను. అయ్యో వాళ్ళు వెళ్ళిపోయారు కదండి. వాళ్ళు వెళ్ళిపోయినా నేను ఉండలేను. ఒకవేళ నేను ఉండాలనుకుంటా, నా కోసం ఫ్లైట్ ఉండదు. మరి డ్రెస్ ఎయిర్పోర్ట్ లో మార్చుకుంటా.
స్టార్ట్ విత్ నాగ్ బాబు సార్. బాగా చేసావు చంద్ర. చాలా మంది బిజీగా ఉండే భర్తలు పడే బాధని చాలా చక్కగా చూపించావు. చాలా చిరాకు వచ్చేటువంటి పక్కింటి వాళ్ళు, తాగుబోతు వాళ్ళు, వాడికున్న కొద్ది టైం నీకు కాజేసి సీను చాలా బాగా సపోర్ట్ ఇచ్చాడు నీకు. నలుగురితోటి చాలా నీట్, క్లాసిక్ అండ్ కూల్ స్కిట్. రోజా గారు. మీ ఇద్దరిది ఒక ఎత్తైతే పర్ఫార్మెన్స్, వాళ్ళిద్దరు వచ్చాక ఫుల్ రచ్చ చేసేసారు. అండ్ సీను నీ ఆ తాగుబోతే క్యారెక్టర్ భలే చేసావు తెలుసా, చాలా సూపర్ గా ఉంది.